కాసు మీరు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఎన్ని వేషాలు వేసినా కూడా మేము ముందుకు పంపిస్తాము తప్ప ఆపే ప్రసక్తే లేదు. మీరు ఎన్ని వేసినా కూడా. కాబట్టి 15వ బ్యాచ్ 4 ఓవర్లు పవర్ ప్లే ఉంటుంది. ఒకరికి 3 చొప్పున 5 మంది 15 ఓవర్లు బౌల్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్కటి బౌలింగ్ కండిషన్స్ బౌలర్తో సంబంధం లేకుండా బ్యాట్స్మెన్ 5 మంది ప్లేయర్స్ అదో ఉంది. అది గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత రన్ చేసేటప్పుడు బయట ఫస్ట్ మ్యాచ్ కాదు, దాదాపు 4 మ్యాచ్లు క్వార్టర్ ఫైనల్స్ ఆడుతున్నారు. మీద పరిగెత్తి వాళ్ళ చూసి గమనిస్తారు. మీరు అయినా కూడా ప్రవర్తిస్తుంటారు. మాత్రం షార్ట్ రన్ రూపంలో షార్ట్ రన్ చేస్తాం. వీలైతే అవుట్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. ఓవర్ బై ఓవరు పెనాల్టీ రన్స్ కూడా మేనేజ్మెంట్ ఇచ్చింది. అది మ్యూజిక్ పెడతారు. ఆ మ్యూజిక్ అయిపోయే లోపల ఈ ఓవర్ బై ఓవర్ స్పెల్ వేయడానికి సిద్ధంగా ఉండాలి బౌలర్. లేని పక్షంలో స్కోరర్స్ చెప్పరు. ఈ పెనాల్టీ రన్స్ అనేది ఆపోజిట్ టీమ్కి ఆటోమేటిక్గా యాడ్ చేస్తారు. అది వాట్ చేశారా చేయలేదనేది అతని ఇష్టం. అది ఇంకా మనం ఏం చేయలేం. దాన్ని మీరు అందరూ సిద్ధంగా ఉండాలి. టైము 15 ఓవర్స్ మ్యాచెస్కి గంట 10 నిమిషాల వరకు క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయని పక్షంలో ఏం రూల్ ఉంటుందో దానికి అనుగుణంగా స్కోరర్ అనేది పెనాల్టీనా ఇంకేదో ఇంకోటి అనేది అట్లా డిసైడ్ చేస్తాడు. ఫీల్డ్ ఎంపైర్ కూడా ఏం చేయలేడు దానికి. కాబట్టి జాగ్రత్తగా ఆడుకోండి. ఏదైనా ఉంటే వాళ్ళు ముందుగా చెప్పండి. కెప్టెన్స్ వస్తే టాస్ చేద్దాం. ఎక్కడ పడింది సార్? వద్దు కనిపిస్తున్నాం. టాస్ 1 బై రెడ్ 11. టాస్ 1 బై రెడ్ 11 చూస్ టు బౌల్ ఫస్ట్. ఆల్ ది బెస్ట్ బోత్ టీమ్స్కి. మీరు పోయేసి బౌలింగ్ త్వరగా వస్తే స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ ఇచ్చుకున్నా కానీ లాస్ట్ ఎక్కడికి వస్తే కదా Toss 1 by Red 11, elected fielding. Toss 1 by Red 11, elected fielding.